పర్యాటకులు భయంతో వణికిపోయారు. ఎందుకంటే సముద్ర జలం ఒక్కసారిగా వెనక్కి వెళ్లిపోయింది. ఆ సమయంలో అక్కడ ఉన్న ఒక అగ్నిమాపక సిబ్బంది ఏదో తప్పు జరుగుతోందని వెంటనే గ్రహించాడు. అతను తన బాలుడిని ఎత్తుకుని అందరినీ పారిపోమని అరిచాడు. అదే సమయంలో కాపలా స్థలంలో ఉన్న లైఫ్ గార్డ్ దూరంలో ఒక మహా అల వస్తున్నదని గమనించాడు. భయంతో అతను అలారం బటన్ నొక్కాడు. సైరన్ శబ్దం మొత్తం బీచ్ అంతా మార్మోగింది. పర్యాటకులు భయంతో పరుగులు తీశారు. కానీ అప్పటికే ఆలస్యమైంది. ఒక యాచ్ ఆ భారీ అలలో మునిగిపోయింది. ఆ వ్యక్తి బాలుడిని ఎత్తుకుని పరిగెత్తాడు. వారి వెనుక 100 మీటర్ల ఎత్తైన అల దూసుకొస్తోంది. ఫెరిస్ వీల్లో ఉన్నవారు నిరాశతో కేకలు వేశారు. ఆ వ్యక్తి ఆ సునామీని మించి పరిగెత్తడం అసాధ్యమని తెలుసుకున్నాడు. అందుకే అతను బాలుడిని ఒక చిన్న కియోస్క్లో ఉంచాడు. ఒక్క క్షణంలోనే ఆ భారీ అల బీచ్ మొత్తాన్ని మింగేసింది. ఆ వ్యక్తి వేగంగా ప్రవహించే నీటిలో కొట్టుకుపోయాడు. చివరికి అతను పైకి తేలాడు. అతను ఆందోళనగా బాలుడిని వెతకడం ప్రారంభించాడు. చివరికి అతన్ని చూశాడు. అతను తన శక్తినంతా ఉపయోగించి బాలుడి వైపు ఈదాడు. కానీ ప్రవాహం చాలా బలంగా ఉంది. అతను బాలుడి దగ్గరికి చేరలేకపోయాడు. అలసిపోయిన బాలుడు కూడా ప్రవాహంలో కొట్టుకుపోతున్నాడు. బాలుడు మునిగిపోబోతున్న క్షణంలో ఆ వ్యక్తి చేతిని చాపి అతన్ని పట్టుకున్నాడు. అతను బాలుడిని గట్టిగా పట్టుకుని ప్రవాహంతో తేలుతూ వెళ్లాడు. తర్వాత అతను బాలుడిని ఒక తేలియాడే ప్లాట్ఫారంపైకి తోశాడు. చాలా కష్టంతో తాను కూడా దానిపైకి ఎక్కాడు.